హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పటాస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కాలేజ్ వాళ్ళు అందరినీ ఇండస్ట్రియల్ విజిట్కి తీసుకువెళ్లారు. ఇదైతే స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న ఏఎంటీజీకి అయితే వెళ్ళాం. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది. ఆల్రెడీ నేను ఒక 2 to 3 టైమ్స్ వెళ్ళాను ఈ ప్లేస్కి, బట్ ఎప్పుడు అయితే వ్లాగ్ తీయలేదు కదా, సో ఈసారి వ్లాగ్ తీద్దాం, మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను వ్లాగ్ అయితే తీసాను. మేమైతే మార్నింగ్ 9కి అలా కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఏఎంటీజీ కాలేజ్కి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది, అందుకే జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళైతే కూర్మన్పాలెంలో బస్ కోసం వెయిటింగ్. ఫైనల్గా చూస్తే లేట్గా అయినా వాళ్ళైతే లేటెస్ట్గా వచ్చారు. అక్కడ చూసారా, నా ఫ్రెండ్ ఇప్పుడు కూడా వీడియోనా అని అడుగుతుంది. కానీ వ్లాగ్ చేయడం ఎంత కష్టమో ఆ కష్టాలు మనకు మాత్రమే తెలుసు కదా. ఇంకా వాళ్ళందరూ వచ్చేసాక ఫుల్ గోల్ అయితే స్టార్ట్ అయింది. జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అలా టైంపాస్ అయిపోయింది. యాక్చువల్గా మేము వేసిన జోక్స్ కూడా మీకు వినిపిద్దామని అనుకున్నా, కానీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి, అందుకే వాయిస్ అయితే ఆఫ్ చేయాల్సి వచ్చింది. స్టీల్ ప్లాంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది, బికాస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్కి వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. ఫైనల్లీ ఏఎంటీజీకి అయితే వచ్చేసాం. నాకన్నా నా ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా. నాకైతే అంత ఎక్సైట్మెంట్ లేదు, బికాస్ నేను ఆల్రెడీ చూసిన ప్లేసే కాబట్టి. అండ్ చెప్పడం మర్చిపోయా, ఏఎంటీజీ అంటే ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్. ఇది ఒక స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్. ఇక్కడ మెడికల్ డివైజెస్ని డిజైన్, మ్యానుఫ్యాక్చర్ ఇంకా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. హాస్పిటల్స్లో యూజ్ చేసే సిరింజెస్, ఇంప్లాంట్స్, మిషన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి, స్టార్టప్స్కి ఇంకా ఇండస్ట్రీకి ఇదైతే చాలా యూస్ఫుల్ ప్లేస్, బికాస్ టెక్నాలజీ, రీసెర్చ్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. అండ్ ఏఎంటీజీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇండియాలో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ని హై క్వాలిటీ విత్ లో కాస్ట్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. అందుకే ఏఎంటీజీని ఇండియాలో ఫస్ట్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని కూడా అంటారు. ఇంకా మేమైతే ఒక కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిపోయాం. ఇది వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం. December 11th నుంచి 13th వరకు ఇది ఒక 3 days ఈవెంట్గా కండక్ట్ చేస్తారు. ఈ ఈవెంట్కి అయితే more than 5,000 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. అది కూడా డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ. అండ్ ఆల్సో హెల్త్ గురించి, టెక్నాలజీ గురించి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ సెషన్స్ అన్నీ ఇక్కడే కండక్ట్ చేస్తారు. చూసారా, ఈ వీడియోలో ఒక స్మాల్ కౌకి అయితే లెగ్స్ లేవు. సో ఇలాంటి కేసెస్లో అయితే ఆర్టిఫిషియల్ లెగ్స్ని తయారు చేస్తారు. అండ్ సో వీటి వల్ల యానిమల్స్కి కూడా వాక్ చేయడానికి, నార్మల్ మూమెంట్కి అయితే హెల్ప్ చేస్తాయి. హెల్త్ టెక్నాలజీ యూజ్ చేసి యానిమల్స్ లైఫ్ని బెటర్ చేయడం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అండ్ నాట్ ఓన్లీ యానిమల్స్, ఇంకా హ్యూమన్ కేసెస్లో కూడా చాలా ఉన్నాయి. more than 10,000 స్టూడెంట్స్ ఏఎంటీజీని అయితే ఇండస్ట్రియల్ విజిట్ చేశారు. ఐటీ, డిప్లొమా, ఫార్మా, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ లాంటి వేరియస్ డిసిప్లిన్స్ నుండి అయితే స్టూడెంట్స్ వచ్చారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఆ ఎంటైర్ విజిట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఏఎంటీజీలో ఉన్న స్టూడెంట్స్కి లైక్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎలా ఉంటుందో అన్నది చెప్పి క్లియర్గా చూపించారు. To join us for the next 3 days, the most brilliant, relentless, innovator minds from several. అండ్ ఇక్కడైతే స్పీచ్ స్టార్ట్ అయిపోయింది. ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఏఎంటీజీ అయితే డాక్టర్ జితేంద్ర శర్మ గారు. సో ఇతను కూడా ఒక స్పీచ్ ఇచ్చారు, మీరు కూడా వినేసేయండి. Welcome to Vizag, the city of destiny, and welcome to India. Of all the things that my friend Barnali mentioned about me, I think the most important designation of mine today is that I am your chief host. And as host, it is my pleasure to see thousands of AMTZ MedTech family gathered from all over the country. అండ్ నెదర్లాండ్ నుంచి గెస్ట్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఏఎంటీజీలో ఉన్న ఎక్స్పీరియన్స్ని స్టూడెంట్స్తో అయితే షేర్ చేసుకున్నారు. అండ్ వీడియోలో కనిపిస్తున్న గెస్ట్ నేమ్ వచ్చేసి డాక్టర్ నికో. హీజ్ ఎ కౌన్సిలర్ ఫర్ హెల్త్, వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ మాట. అండ్ ఇక్కడ మీరు చూసారా, ఒక అతను ఉన్నారు, అతను అయితే సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. సో డెఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే పక్కన స్పీచ్ అవుతుంది. సో స్పీచ్ అంతా యాక్షన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకైతే చూపిస్తున్నారు. 19 companies exceeding the target that we set. గెస్ట్ కూడా వచ్చారు అండ్ సమ్ పీపీటీస్ అవన్నీ ప్రెజెంట్ చేశారు. టెక్నాలజీ గురించి, హెల్త్ కోసం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. It was rightly said by the moderator, I am not only the counselor for health, but I'm the counselor for health, welfare and sport. So I like to move a little bit on stage and to be active
And this is where health starts. You have to. And here we are hosted by AMTZ, and we have another in the Netherlands, a collection of AMT. ఇక్కడ చూడండి, నా ఫ్రెండ్ అయితే హ్యాపీగా పడుకుంది. తనే కాదు, చాలామంది పడుకుని పోయారు. ఇక్కడ ఒక గెస్ట్ అయితే ఉన్నారు కదా కూర్చుని. సో ఆవిడైతే తన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. సో పక్కనున్న అతనైతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. లాస్ట్కి స్పీచెస్ అన్నీ అయిపోయాయి. హమ్మయ్య అనుకుని ఇంకా బయటకైతే అందరం వచ్చేసాం. ఇక్కడ చూసారా, మెక్సికో, ప్యారిస్ ఇవన్నీ డిఫరెంట్ టైమింగ్స్ మాట, టైమ్ జోన్స్. సో అట్లా వాళ్ళు ప్లేస్ చేశారు. చాలా బాగా అనిపించింది. నేనైతే పిక్స్ తీయమంటే నా ఫ్రెండ్ అయితే వీడియో తీసింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి. సో ఫ్రెండ్స్ అందరూ అయితే అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటున్నారు. సో మేమందరం అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్పే గైస్, ఇక్కడైతే నాకు చాలా నవ్వు వచ్చింది. బికాస్ నేను ఫోటో తీసుకున్నా అనుకుంటున్నారు వాళ్ళు, బట్ నేను తీసింది అయితే వీడియో అనగానే ఒక పోజ్ అయితే ఇచ్చేసారు. గైస్ పర్లేరా, మనం వెళ్దాం. వాకింగ్ అవుతుంది, ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం. మేమైతే గ్లోబల్ మెడ్టెక్ ఎక్స్పోకి అయితే వచ్చేసాం. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. గ్లోబల్ మెడ్టెక్ ఎక్స్పో అంటే మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ అన్నమాట. అండ్ ఈ ఎక్స్పోలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి కంపెనీస్, ఇంకా ఇన్నోవేటర్స్, ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఒకచోట కలుస్తారు. లేటెస్ట్ మెడికల్ డివైజెస్ ఇంకా డయాగ్నోస్టిక్స్ లాంటి కొత్త ఇన్వెన్షన్స్ని అయితే షోకేస్ చేస్తారు. మీ అందరికీ తెలుసు కదా, లైఫ్ అనేది చాలా ప్రీషియస్. మనకి హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అలాంటి హెల్త్ కేర్ని ఇంకా బెటర్ చేయడానికి, కొత్త టెక్నాలజీస్ని అయితే బయటకు తీసుకురావడానికి గ్లోబల్ మెడ్టెక్ ఎక్స్పో లాంటి పెద్ద ఈవెంట్స్ అయితే అవుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్స్లో మనకి ట్రీట్మెంట్ ఇంకా ఫాస్ట్గా, సేఫ్గా, అఫోర్డబుల్గా ఉండాలనే గోల్తో ఇలాంటి టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేస్తున్నారు. సో గ్లోబల్ మెడ్టెక్ ఎక్స్పో అనేది మన ఫ్యూచర్ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ చూసారా, యంత్రం అని ఉంది కదా, సో అది ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ షోకేస్ అన్నమాట. ఈ వాల్ మీద కనిపించేవి అన్ని సెన్సార్స్, డిస్ప్లేస్, పవర్ మాడ్యూల్స్, కేబుల్స్, కనెక్టర్స్, కంట్రోల్ బోర్డ్స్ ఇలాంటి పార్ట్స్ అన్ని ఇక్కడైతే డిస్ప్లే చేశారు. సో ఇవన్నీ అయితే మెడికల్ మిషన్స్ తయారు చేయడానికి, ఇంకా డయాగ్నోస్టిక్ డివైజెస్, హాస్పిటల్ ఎక్విప్మెంట్లో అయితే ఇవన్నీ యూజ్ చేస్తారు. మనం హాస్పిటల్లో చూసే మిషన్స్ వెనకాలే ఇలాంటి చిన్న ఎలక్ట్రానిక్ పార్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎక్స్పో మొత్తం చూసేసాక మేమైతే ఇంకా బయటకు వచ్చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మేము తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఫొటోస్, వీడియోస్ అన్నీ మేము తీసుకున్నప్పటికే 1 అలా అయిపోయింది టైం. అప్పటికే మాకు ఫుల్ ఆకలి వేసేసింది. సో ఇంకైతే మేము లంచ్కి స్టార్ట్ అయిపోయాం. గైస్, మేమైతే క్యాంటీన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడో అర్థం కావట్లే. సో వాకింగ్ చేస్తున్నాం. ప్రెసెంట్ చాలా ఎండగా ఉంది. సూర్యుడు మండింగ్, చెమట పుట్టింగ్. ఎస్ టాన్ అయిపోతున్నాం గైస్. నా మీద కామెడీ చేస్తున్నారు వీళ్ళందరూ. అమాయకురాలనే కదరా. గార్డెనింగ్ అవుతుంది ఇక్కడ. గార్డెనింగ్ ఏం చేస్తున్నావు? గార్డెనింగ్. ఇప్పుడు ఇక్కడ వాటర్ వస్తుంది ముందు. జారి పడితే ఇంకేం లేదు. ఓకే, ఎంతసేపు, ఎంత దూరం నడాలి? ఇంక చాలు, ఇక్కడ ప్లేట్ ఇస్తే తినేస్తాం కదా. పదండి. కామెడీ పీస్ వీళ్ళందరూ. కొంచెం ఎక్స్ప్రెషన్ ఏమైనా ఇవ్వచ్చు కదా పైకి ఇలా పెట్టి. చాలా వాకింగ్ చేశాక లాస్ట్కి క్యాంటీన్కి అయితే వెళ్ళాం గైస్. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఎండలో అయితే నడిచాం మేము. సో ఎనర్జీ అంతా అప్పటికే అయిపోయింది మా అందరికి. ఇక్కడైతే పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది. చాలా బాగుంది స్పేషియస్గా. తీరా వెళ్ళాక అందరం అప్సెట్ అయితే అయిపోయాం. ఫుడ్ లిమిటెడ్గా ఉంది, ఓన్లీ హాస్టలర్స్కి మాత్రమే అని చెప్పారు. అప్పటికే మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం. ఎండలో చాలా దూరం నడిచి వచ్చాం గైస్. హైలైట్ ఏంటంటే లంచ్ కోసం వెళ్తే ఏమన్నారే, లంచ్ లేదు అన్నారు.
ఓన్లీ హాస్టలర్స్ ఫుడ్ కంట అంట. లిమిటెడ్ అంట, ఓన్లీ హాస్టలర్స్ కంట. సో మేమైతే మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫుల్ ఆకలేసి వస్తుంది, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాం, బట్ ఈ లోపల అయితే మా ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చింది అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని చెప్పి. సో మళ్ళీ మేమైతే ఫుడ్ స్టాల్కి వెళ్ళాం, బట్ తీరా చూస్తే అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాం. వెజ్ అయితే 80 రూపీస్ అండ్ నాన్ వెజ్ అయితే 100 రూపీస్ అంట. సో మేమందరం అయితే నాన్ వెజ్ తిన్నాం. చూసారా ఎంత రష్గా ఉందో. ఫుడ్ కోసం చాలా వెయిట్ చేసాం, ఫైనల్గా అయితే దొరికింది. ఇంకలా ప్రశాంతంగా అయితే అందరం కూర్చొని తిన్నాం. నా ఫ్రెండ్ అయితే ఫోటో తీయమని అడిగింది. సో మనం తీయకుండా ఉంటామా, తనకైతే ఫొటోస్ పిచ్చి చాలా ఉంది. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఫొటోస్ పిచ్చి ఉంటే ట్యాగ్ చేయండి. పోనీ ఫొటోస్ తీసాక వదులుతారా, ఫొటోస్ పెట్టే వరకు అలా ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూనే ఉంటారు. లంచ్ అంతా కంప్లీట్ చేశాక బస్సెస్ దగ్గరికి వచ్చేయమన్నారు, బట్ బస్సెస్ అయితే ఎప్పటికీ స్టార్ట్ అవ్వట్లేదు. నాకు అప్పటికే చాలా హెడేక్గా ఉంది. సో నేనైతే నా ఫ్రెండ్ని డ్రాప్ చేయమన్నాను. వెళ్ళే దారిలో అయితే లస్సీ కనిపించింది. మేమైతే కూల్గా లస్సీ తాగాం, చాలా బాగుంది. ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బై, టేక్ కేర్.